నువ్వు అన్ని అల్పం తినకు. పెద్ద లైట్లు ఇలాంటి రోడ్లలో అసలు వేయద్దు, చాలా ఎఫెక్ట్. ఎదురు కలకత్తా రోడ్ ఇది. 500 రూపాయలు చిల్లర పైసలు తీసుకుంటే 130 మిగిలినాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే మీ ఇక్కడ మోరగ్రామ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ ఆపోజిట్లో అయితే చాలా మంది ఆపుకుంటారు. ఇక్కడ పెరుగు, టీ ఇవన్నీ దొరుకుతాయి. వాటర్ ఫెసిలిటీ, కూరగాయలు ఇట్లుంటాయి. గుడిసె ఉంటుంది, అందరు ఇక్కడ ఆపుకుంటారు. అక్కడ సైడ్ చూస్తారు కదా, అన్నీ మన ఏపీ రిజిస్ట్రేషన్ బండ్లే ఉన్నాయి. ఏపీ టీఎస్ బండ్లు, మన తెలుగు రాష్ట్రాల బండ్లు అన్నీ ఇక్కడనే ఆపుకుంటారు అనమాట. వెనకాల కూడా చాలా బండ్లు ఉన్నాయి. ఇంకా బొచ్చడని వస్తూనే ఉంటాయి. వంట చేసుకొని తినేసిపోతారు. గ్రీజ్ కొట్టించినాం, కాకపోతే బండి పట్టాలు లాగాలి. ఇదే లాగాతాయి సార్, సైడ్ పెడితే వాళ్ళే గుంజుకుంటారు. రింగులు వేసిరు. ఇట్లానే మనం పోయినాం అనుకో, అన్లోడింగ్ పాయింట్ పోయేసరికి బస్తాలన్నీ సైడ్కి వచ్చి కింద జారిపోతాయి. ఏమాత్రం మనకి వెయిట్ తక్కువ వచ్చినా కానీ మళ్ళీ పైసలు కట్ చేస్తారు. ఎందుకనే మొత్తం ఫుల్ టైట్ చేపిస్తున్నాం. చూడు ఎలా ఆడితే నాకు ఇంతగానో వస్తుందంటే, రింగులు కాబట్టి ఇంకా మస్తు టైట్ అవుతుంది. 900 అంట పోతే పోయినాయి. 900 పోతే పోయినాయి. లోడ్ మంచిగా ఉండాలిగా. వీళ్ళు బాగా బందవాసు కడతారు. మళ్ళీ ఎంత లూజ్ ఉన్నదైనా లోడ్ సైడ్కి పోయిందనే మళ్ళీ ఇట్లా గట్టి గుంచి అది జారకుండా చేస్తారు. చూడ్రి వెనకాల కూడా బండ్లు, ఆడ 2, ఆడ 3, ఆడ 1, 2, 3, 4, 5, 6, 7 బొచ్చాడు బండ్లు వస్తూనే ఉంటాయి. ఇన్నే ఆపుకుంటారు. ఇంకా మన సొంతం ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంటికి వస్తే ఫోన్ పోయిందంట అన్నది బండి అనేది. మనం వచ్చేదానికన్నా 10 నిమిషాల ముందే పోయిందంట. మనలో ఉంటారు కాబట్టి అది ఎవరు తీసుకుపోయారు ఏందనేది ఎవరు అర్థం కాదు. గ్రీజ్ కొట్టేవాళ్ళు ఉంటారు, పట్టాలు టైట్ చేసుకొని ఉంటారు, ఛాయ్ షాపులు ఉంటారు, పక్కన కిరాణా షాపులు ఉంటారు. వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి అర్థమవుతుంది. పకड़ा खींचो खींचो एक साथ रेडी 1 2 खींचो ऐसा लगा के खींचो ऐसा अरे जो तो रोसी जी हमारा आते थे तो 3 పోయా ఇంగేడి పోతదామే हमार का से గదల కూడా గదలేదు. दिशे নামিয়ে পড়ে যাও বাম্বুটা ওয়ান বোতালে রেকর্ড হবে. లోడు వెనకాలలో తక్కువ వేసిర్రు, ముందలలో ఎక్కువ వేసిర్రు. వెనకాల వేసినట్టు ముందర మొత్తం సమానంగా ఉంటే మనకి హైట్ కూడా తక్కువ వచ్చేది, హైట్ లోడ్ కాపోవు. ఇప్పుడు ముందర హైట్ ఉండేసరికి మొత్తం హైట్ లోడ్ కిందికి వచ్చింది. చూసుకుంటా పోవాల్సి వస్తుంది. దానివల్ల యాంగ్లర్ లేకుంటే డైరెక్ట్ బస్తాలు వేసి టైట్ చేస్తే మనకు పట్ట లూజ్ కాపోవు. తాడు యాంగ్లర్లు ఉండేసరికి మొత్తం లూజ్ అయిపోయింది. అటు ఇటు ఊగి పిల్ల గమ్మతుంది. బండి కిందకి వచ్చింది చేసి ఎలక బండి ఉంది. తల ఏది సాధారణ చూసినాం కానీ ఇది ఉంటుంది మరి తిట్టపుది మయ్య ఒకటే బతుకుంటుంది. మేడం మేడం ఇటు బండికాయ ఉప్పుతుంది. ఈ తీర కొడుకుందట్టుందేమా అలవాటు చేయకు. బండి దొంగ దుంకుతుంది కిందికి. వాళ్ళు మనకి పట్టా అయితే మంచి నీట్గా కట్టేసిర్రు. పైసలు మాత్రం గట్టిగా తీసుకుర్రు. పైసలు పోతే పోయినాయి కానీ మంచి పని అయింది. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. హాయ్ ఎన్న చూస్తున్నాంట మన వీడియోస్, మన బండ్లు తెలుసు. अपना गाड़ी पहचानता ना? कितना गाड़ी है अपना? 3 गाड़ी. ఓకే, మన బండ్లు అప్పుడప్పుడు వస్తే ఇన్న గ్రీజ్ కొడతా ఉంటాడు. ఇదే ప్లేస్లో ఆపుకొని మంచిగా అన్ని సామాన్లు సరుకులు తీసుకొని వంట చేసుకుంటారు. ఓకే ఓకే బాయ్, బడే బాయ్, థ్యాంక్ యూ. అయితే మంచిగా చిక్కుడుకాయ కూర చేసిండు. సుపియా చిక్కుడుకాయ కూర. వావ్, గుమ్మలాడే చిక్కుడుకాయ కూరడి. తాతనే ఇక నాకు ఆ రూట్ తెలియదు కాబట్టి ఏదైతే అతనికి ఆ రూట్ మొత్తం ఇరికే. ఆ రూట్లో చంపుతాడు ఇప్పుడు బండిని కదా. పెరుగు చూస్తారు కదా, నేను చూపించిన కదా, అక్కడ టీ ఇంకా పెరుగు అమ్ముతారనమాట. ఆ గుడిసెల పెరుగు తెచ్చుకున్నా నేను.
ఇదైతే మనకి మంచి కుండలో చేస్తారు అనమాట. కుండ పెరుగు బాగుంటుంది, కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు. ఇప్పుడు మాత్రం మామూలుగా రాదు నిద్ర ఈ పెరుగు తింటే. చిక్కటి పెరుగు మంచిగా తిన్నాడు అదే తాత షేలు గుంతున్నాయి. అది ఎందుకో అయిపోయింది తాత పని అయిపోయింది. నరాలు గుంతున్నాయంట, షేలు గుంజుకోబోతున్నాయంట. మన 31కు తాగినందుకే ఇదంతా. మంద అయ్యేది, మంద అయితే అట్నే గుంజుకోపోయి పోతామన్నారు. పైకే డిష్కి అంటావు 2 రోజులు అంటే మందు మానిపిస్తే అప్పుడు సెట్ అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ 31కి వద్దంట ఆవిడ సెలరేయండు పానం. ఇవాళ ఒక్కరోజే కానీ సెలరేయేసరికి మళ్ళీ బీర్లే మరి అదేనా తాగేసరికి పానం అంతా చిరమీరలు ఆడినాయి. ఇప్పుడు ఇక అయితే లేదా నరాలు గుంజుతున్నాయంట. ఒక పడతలేదు అయిపోయింది. ఇక నేను ఇన్ని సీట్లు వేసిన దమ్మ గదొకటి ఎత్తానికి ఎంత తనుకులాడుతుంది చూడు. లే నీతో కాదు కానీ ఇక ఇప్పుడైతే మేము బర్ధవాన్ రోడ్ నుంచి పోతున్నాం. వచ్చేటప్పుడు ఆ బంకూరా రోడ్ నుంచి వచ్చినాం. చెత్త రోడ్ అది, అటు వెళ్ళకని చెప్పినా కదా. ఇప్పుడు ఇటు నుంచే రావాలి, ఇటు నుంచే పోవాలి. ఇంతకుముందు కృష్ణనగర్ నుంచి పోతుండే, అది 2 నెలలు అవుతుంది. అది బంద్ అయ్యి 2 నెలల పైన అవుతుంది. అడి రోడ్ మీద కూర్చొని డబ్బులు అడుక్కుంటుండు. పాపం ఎంత కష్టం వచ్చిందేమో. 100 రూపాయలు ఇద్దాం. బాగా అనిపిస్తుంది కానీ పాపం ఆయనకి కాలు సరిగా లేవు, చేతిలో మొత్తం ఇట్లా వంకరు ఉన్నాయి. మొత్తం నడి రోడ్డు మీద కూర్చుండు. సైడ్ కన్నా కూర్చోలేడు పాపం. ఎంత కష్టం వచ్చింది. రోడ్లో కూడా మొత్తం రోడ్డు పోస్తున్నారు. అక్కడక్కడ అయింది కానీ వర్క్ ఇంకా చాలా వరకు బాకీ ఉంది. ఏ ఏరియాలో మొత్తం వర్క్ జరుగుతూనే ఉంది. రూట్లు అన్నీ ఒకసారి ముహూర్తం పెట్టుకుంటారో ఏమో మరి. ఆ మేఘాలయ రోడ్లో పోతే అదే అట్నే ఉంది. ఇక్కడ మన ఆఫ్లాంగ్ రోడ్లో పోతే అదే అట్లనే వర్క్ జరుగుతుంది. ఇక్కడ సిలిగూడి సైడ్ అంటే మొన్న వేసిరు అయిపోయింది. ఇక్కడ సైడు వర్కే జరుగుతుంది. మళ్ళీ అది కృష్ణనగర్ సైడు వర్కే జరుగుతుంది. ఏ రూట్లో పోయినా కానీ మొత్తం రోడ్లే పోస్తున్నారు. ఊరి పేరు ముషీదాబాద్ అంట. ఎంత జాబ్ ఉందో చూడ్రి. మొత్తం బండ్లు అయితే రోడ్డు మీద ఏడ కూడా ఖాళీ లేదు. వస్తూనే ఎవరు జనాలు, పోతూనే ఎవరు. నడిచేటోళ్ళు నడుస్తూనే ఎవరు, టోటోలు తిరుగుతూనే ఉన్నాయి. సైకిల్ పోతూనే ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఊళ్ళల్లో. చూడ బస్సు సెట్ వస్తుంది, ఏడపోతుంది బస్సు. మళ్ళీ లైట్ అన్న వేసుకుంటూ వస్తలేడు. మళ్ళీ లైట్ వేసుకోకుండా అట్నే ఊరికి వస్తున్నాడు అక్కడ వర్క్ జరుగుతుంటే. ఆయనదే కరెక్ట్ రూట్, మనదే రాంగ్ రూట్ అన్నట్టు చేస్తున్నాడు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరిగే సిమెంట్ కంకర కలిపి పోసిరు. దాని మీద నుంచి పోతనే ఎవరు రావుతూనే లేరు బస్సులో. కార్బన్ లేదు, గేట్ వేసి ఏం లోడ్ అని అడుగుతారు. అది ఇసుక ఇక్కడ కంకర తీసుకుపోతారు కదా లోకల్ లోళ్ళు, వాటికి సంబంధించిన వాటి గురించి అట్టుంది. చెట్లు చూడు రోడ్ వేస్తారు అని చెప్పేసి అన్ని చెట్లన్నీ అటు సైడ్ వంపిర్రు. రోడ్డు మీదకి కాకుండా, బండ్లకు తగలకుండా, రోడ్ వేసేటప్పుడు కూడా ఇబ్బంది కాకుండా మొత్తం చెట్లను అన్నీ వంపిర్రు అటు సైడ్ లోయలకి. చేపల బండి ఎక్కువ, మన బండ్లన్నీ చేపలు గుడ్ల బండ్లే పోతాయి ఈ రూట్లో ఎక్కువ. గోవాటి సైడ్ అయినా కానీ, సిలిగురికి అయినా కానీ, సిల్చేర్ అయినా, కరీంగంజ్ అయినా, అగర్తల అయినా అన్నీ మన సైడ్ నుంచే చేపల గుడ్లు సప్లై ఎక్కువ. చేపల మేత అయినా, కోళ్ళ దాణ అయినా ప్రతి ఒక్కటి మన సైడ్ నుంచే అటు పోతాయి. అక్కడి నుంచి ప్లైపత్తా, చాపత్తా, ప్లైపత్తా, క్లింకరు, మళ్ళీ కార్బను, మళ్ళీ ఇది స్టీల్ రాయి, ఇంకా మన ఒక్కలు, చీపుర్లు, అది తాడు, మన ఈ తాడు ఉంటుంది ఏమంటారు అది, కురుకోస తాడు, గోనారా, ఆలుగడ్డ, ఇక్కడ సైడ్ నుంచి వచ్చే లోళ్ళు అన్నీ అయ్యి మనకి. అంటే అటు సైడ్ చుట్టుపక్కల కలకత్తా సైడ్ కానీ, లేకపోతే ఒరిస్సాకు కానీ, ఇక్కడ కూడా వరి పంట బాగానే వేస్తట్టుర్రు. ఈ లెఫ్ట్ సైడ్ లా గడ్డామలు చూస్తారు కదా, కుప్పలే వేసిర్రు. వరికోత మిషన్తో కోపియర్ అనుకుంటా. గడ్డి చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో. మంచిగా వాళ్ళే పొడవలతో కోసి పడుగు తొక్కిపించి గడ్డి ఖరాబ్ కాకుండా మంచిగా మోపులు తెచ్చి
వేసుకోరు చూడు, గడ్డాం వేసుకోరు, ఇంటింటికి గడ్డాం ఉంది. ఈ మేక చూడ్రి, మేక కుక్కపిల్ల అంటుడు తాత. మనకి ఇట్లా రోడ్ల మీద వదిలిపెడతారు, వాళ్ళకి అశ్రద్ధ చేసుకొని రోడ్ల మీద వదిలిపెడితే మన తప్పు అంటారు. ఏం చేస్తాం, సడన్గా వస్తుందని చెప్పేసి చూడడం కలగంతడా. ఆవులైనా మేకలైనా ఈ పశువులు ఏ అయినా ఇంట్లో పెంచుకునే ఏ అయినా సరే రోడ్ల మీద వదిలిపెట్టినా వదిలిపెట్టద్దు అసలు. తగిలినాక మా మీద దండగలు కేసులు అయ్యి అని చెప్పేసి ఇబ్బంది పెడతారు. అక్కడ ఏదో కమాన్ కడుతుర్రు మన వెదర్ బొంగులతోటి, ఏదో ఫెస్టివల్కి సంబంధించి ఫ్లెక్సీలు కడతారు కదా, దానికోసం ఇట్లా అడ్డం బండ్లు పడితే పట్టవు. మరి ఇదైతే చాలా హైట్ ఉంది, ఆ బొంగులో కిందికి కడుతుర్రు. చూడుర్రీ, గ్యాబ్ ఉంది, గ్యాబ్ ఉంది. పడితే పట్టదు అనుకున్నా కానీ గ్యాబ్ ఉంది, చాలానే ఉంది గ్యాబ్. మేక ఉంది చూడు టైర్ కాడ. టూటో బండి తీసుకురాడు చూడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ వెనకాల బండి ఆయన వెస్ట్ బెంగాల్ బండి, మన వీడియో చూస్తారంట, సబ్స్క్రైబ్ కర్దియా బాయ్ అని అంటాడు. ఓకే ఓకే, ఇలా జామ్లో ఉన్నాగా మాట్లాడుతాం, టైం లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిస్తే మాట్లాడదామని పోతానే ఉండిగా. అంతేగా బాగానే అర్థం చేసుకుంటా. అయ్యా ఈ మేక చూడు ఎటు పోవాలో దోస్తలేదు దానికి, పోదునా వద్దా నడి రోడ్లే వందునా అన్నట్టుంది దానికి. చలి అయితే చాలా ఘోరంగా పెరిగిపోయింది. చూస్తురుగా స్వెటర్ అయితే కొనుక్కున్నా కొత్తది, తాత తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నా, తాతను చెదరగప్పుకొని పడుకుంటుండు, అందుకనే నేను ఒకటి కొత్తది కొనుక్కున్నా. ఇక్కడ నుంచి మనకి బర్ధమాన్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఆరంబాగ్ నుంచి పంచకూర నుంచి వెళ్తాం, పంచకూర అంటారు, అది పంచకోల అంటారు, 2-3 రకాలుగా అంటారు. అక్కడి నుంచి ఖరగ్పూర్ వెళ్ళిపోతాం. ఇందాక అన్న వెళ్ళింది కదా, అన్నం కలకత్తాకి వెళ్ళిండు అనమాట, దానికోని నుంచి. ఓకే ఇప్పుడు బయలుదేరుదాం. ఇక మన బండి ఇక్కడ చాలా బండ్లు ఆపుకుంటారు ఈ సర్వీస్ రోడ్లో. ఇక్కడ చాయ్ షాప్ ఉంటుంది అనమాట, ఇంకో అన్న కూడా వస్తుంది వెనకాల బండి, 2 బండ్లు కలిసి వెళ్తున్నాం. చలోతా అన్న వాళ్ళ బండి కూడా వెళ్తుంది. ఈ రూట్లో కూడా తగులుతూనే ఉంటారు పోలీసు వాళ్ళు, 20-30 ఇచ్చుకుంటూ పోవాలి. ఇక ఏం చేస్తాం, ఇదంతా ఎట్లుందంటే నాకైతే ఉడికాడ న్యాయంగా అడుక్కుంటారు. 20 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే తీసుకునేటోళ్ళు, అట్లానే అనిపిస్తుంది నాకైతే ఇలా ఈ రూట్లో వస్తే. వాళ్ళు 10-20 అడిగితే వీళ్ళు 100 అడుక్కుంటారు, ఇంత దారుణంగా చేస్తారు. చూస్తురుగా సర్వీస్ రోడ్లో ఇట్లా బండ్లు ఆపుకుంటారు అనమాట చాలామంది. ఎక్కువ ఈడ అయితే మన తెలుగు రాష్ట్రాల బండ్లే ఆగుతాయి. ఎక్కడెక్కడైతే మన బండ్లు ఆగుతాయో ఆ ప్లేస్లోనే అందరు ఆపుకుంటుంటారు. వేరే వేరే స్టేట్ వాళ్ళు అయితే వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ మాట్లాడడానికి కానీ అంత ఫ్రీగా ఉండలేము. మనల్ని ఒక దగ్గర ఆగిరనుకో, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒక ప్లేస్లో అని చెప్పేసి అందరు ఒకే ప్లేస్లో ఆపుకుంటుంటారు. ఆడనే కావాల్సిన సామాన్లు కానీ ఇవి కానీ అన్నీ తీసుకోవడం, వంట చేసుకోవడం, తినడం, అందరు కలిసి మంచి చెట్లు మాట్లాడుకోవడం, లోడింగ్ ఏంది, ఎంత రాసి కిరాయిలు ఎంత, ఈ రూట్లో ఓలుర్రు, ఆ రూట్లో ఓలుర్రు, ఏడ అట్టి ఓలుర్రు, ఏడ ఇబ్బంది పెడుతుర్రు, ఏడ పోలీసులు ఇబ్బంది ఉంది, ఏ రూట్లో పోతే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా అడుగుతూ ఉంటారు అనమాట. ఇక్కడ బోర్డు ఉంది, బర్ధవాన్ వచ్చేసి 37, 30 అన్నా కదా, బోర్డు మీద అయితే 37 ఉంది, నేను అందాజు చెప్పిన. అటు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కటింగ్ ఏం అర్థం కాదు జుట్టు. నేను ఎప్పుడైనా సరే ఇంటికి నుంచి వచ్చేటప్పుడు నాకు నార్మల్గా ఉంటుంది. 20 రోజులు కానీ నెల రోజులు కానీ ఇంత వెరిపోతుంది, గడ్డి పెరిగినట్టే. నాకు చిరాకు అనిపిస్తుంది. అందరూ ఏమన్నా దేవుని మొక్కున్నావా అని అడుగుతారు. లేదన్నా ఇంటికి పోయినా చేయించుకుంటా అని చెప్పేసి నేను అంటున్నా. ఇక్కడ సైడ్ మొత్తం బ్రిడ్జీలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అన్నీ ఏడ చూసినా కానీ నదులు, చిన్న చిన్న కాలువలు, వాటి వల్ల మొత్తం అన్ని బ్రిడ్జిలే. ఇక్కడైతే టోకన్ ఇస్తుర్రు. कितना चलो ఇక్కడ చూస్తారు కదా, మనం 100 రూపాయలు ఇస్తే 75 రూపాయలు టోకెను, 20 రూపాయలు క్యాష్, 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇక అందరు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. 5 రూపాయలు చిల్లర అయితే ఒక్కసారి కుప్ప తెచ్చి పెట్టుకోరు కాబట్టి ఇక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేస్తారు.
ఈ టోల్గేట్ కాడనంతా అక్కడి నుంచి మన బంకోర నుంచి ఆ రోడ్ నుంచి వచ్చినాక దుర్గాపూర్ రోడ్ నుంచి అక్కడ కూడా టోల్గేట్ ఉంటుంది, అక్కడ కూడా అంతే 225 తీసుకుంటాడా, మిగతా 5 రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. ఇక్కడ చూస్తారు కదా మొత్తం చెట్లు, రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ గుబూరుగా పెట్టిర్రు. ఏం చెట్లు ఇవి మరి నాకైతే ఏం అర్థమవుతలే. ఈ చీకట్ల ఏం చెట్లు కావచ్చు ఏదన్నా అయ్యే ఇంతగానం పెట్టిరేంది దగ్గర గుబూరుగా రోడ్డు మొత్తం బ్లాక్ చేసినట్టు, మొత్తం గుడిసేసినట్టు పెట్టిర్రు. అటు ఇటు మొత్తం ఆనుకొని పోతున్నాయి చూడుర్రి. ఇటు సైడ్ వంగిన రోడ్ సైడు మంచిగా ఉందిగా లొకేషన్. రోడ్డు కూడా బందోబస్తుగా మంచిగా వేసిర్రు. చెట్లు మాత్రం మస్తు అనిపిస్తున్నాయి రోడ్లో పోతుంటే నైట్ వ్యూలా. ఇంకా నేను లైట్లు వేయలే, పెద్ద లైట్లు, ఈ సింగిల్ రోడ్ కదా మళ్ళీ అవతల వచ్చిన రోడ్ కనపడదని. అది వేస్తే ఎట్లుంటుందో చూడరు. ఇప్పుడు లైట్ వేస్తా చూడరు ఎంత మంచిగా కనపడుతుందో పెద్ద లైట్లు వేస్తే. కానీ ఈ పెద్ద లైట్లు ఇలాంటి రోడ్లలో అసలు వేయద్దు, చాలా ఎఫెక్ట్. ఎదురుగా వచ్చేటోళ్ళకి అసలు ఏం అర్థం కాదు. అందుకనే నేను ఈ బంద్ చేస్తాను ఈ చిన్న రోడ్లలో. పెద్ద హైవేలలో పోయేటప్పుడే మనకి స్ట్రీట్ లైట్లు లేవు అనుకున్నప్పుడు వేస్తా. ఇక్కడ ముందల బండి వెనక చూడుర్రి. ఆ బైక్ ఆయన అయితే నేను దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల నుంచి గమనిస్తున్నా. ఆ బండి వెనకాలనే పోతుండు, సైడ్ కొట్టి అయితే పోతలేడు. ఆ బండి చలికాలం కదా, చలి పెడుతుంది కాబట్టి ఆ బండి వెనకనే పోతుండు. వేడిగా వస్తుంది అనమాట బండి వెనక, హీట్కి గాలి కూడా తలగదు. అట్లా అని చెప్పేసి దాని వెనకాలనే పోతుండు అప్పటి నుంచి. దాని సైడ్ కొడతలేడు, పక్క నుంచి అటన్న పోతలేడు, దాని వెనకనే ఉంటుండు ఎంతసేపు చూసినా కానీ. ఇట్లా ఉంటారనమాట. హైవేల మీద కూడా చాలామంది బైక్లు వేసుకొని బండి వెనకనే వస్తుంటారు. వేడిగా వస్తుంది గాలి అని చెప్పేసి, చలి పెడుతుంది కానీ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వెహికల్స్ వాళ్ళు అయితే. ఏముంది ఇప్పుడు సడన్గా ముందర ఏమైనా వచ్చింది అనుకో, సడన్గా బ్రేక్ కొట్టినాం అనుకో, దాన్ని గుద్దుకుంటే కూడా ఇప్పుడు ఈ పెద్ద బండిదే తప్పు అంటారు. ఇట్లా ఉన్నారు కొందరు చూడు. అసలు బండ్లు అసలు ఏం వస్తలేవు, అయినా కానీ అటు సైడ్ కొట్టి అయితే పోతలేడు, దాని వెనుకనే ఫాలో అవుతుండు చాలా సేపటి నుంచి. ఇంకా మన వెనకాల ఎంతమంది వస్తారు మరి. స్పీడ్ బ్రేకర్ వచ్చి ఎంత స్లో అయినా సరే, బైక్ అయినా ఎంత స్పీడ్ పోతాడే. లారీ చూడు, ఈ స్పీడ్ బ్రేకర్ల కాడ 10-15 స్పీడు. ఇప్పుడు మాదైతే 10 కూడా కాదు, 10 స్పీడు, 10-15 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ 10-15 స్పీడ్ కూడా బైక్ అంత స్లోగా వెళ్తుండు. చలికి ఆయన బాధ ఆయనకే, మన బాధ మనకే. ఎవరు పుసుకుని వెనకాల వచ్చి మన బండికి ఏమైనా తగులుతారేమో అని చెప్పేసి మన భయం మనకే. ఏది ఉన్నా కానీ మనం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్. ఎవరు కూడా అట్లా బండి వెనకాల పోకుర్రి, చాలా ప్రమాదం జరుగుతుంది. మీరు చలికి అనుకొని ఆ బండి వెనకాల పోతే సడన్ బ్రేక్ కొట్టినప్పుడు బండి తగిలిరు అనుకో బంపర్ కిందకి, కథం చాలా ఘోరంగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎవరు కూడా అట్లాంటి పనులు అయితే చేయకూడదు. చూడు ఎంత దగ్గర పోతుండో చూడు, టైర్ల దగ్గర పోతుండు. వేడి వస్తా అంటే ఇంకా ఆయనకి ఊపు అనిపిస్తుంది, దగ్గర పోతుండు. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతున్నాయి బండ్లన్నీ. కలకత్తా రోడ్ ఇది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి సర్వీస్ రోడ్లో. అక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతే అది కలకత్తా వెళ్తుంది. ఇటు వెళ్ళిపోతే మనకి ఆరంబాగ్. కలకత్తా నుంచి వెళ్తే మనకి టోల్ గేట్లు ఎక్కువైతే, తిరుగుడు ఎక్కువ అవుతుంది డిస్టెన్స్. ఆరంబాగ్ నుంచి వెళ్తే మనకి ఇక దగ్గర, తిరుగుడు కూడా తక్కువ ఉంటుంది, టోల్ గేట్లు ఉండవు, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎన్ని బండ్లు ఆపి చూడు. ఈ రోడ్డు ఉన్నదే చిన్న రోడ్డు. సర్వీస్ రోడ్లో ఇన్ని బండ్లు ఆపేసరికి ఈ ప్లేస్ సరిపోతలే. సైకిల్లో బైక్లో పోతే బండి కింద నుంచి పోయినట్టే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనం బ్రిడ్జి కింద నుంచి.
చూసిరుగా ఇక్కడ ఇంకో బ్రిడ్జ్. నేను చెప్పిన ఈ రూట్లో అయితే ప్రతి ఒక్క చోట బ్రిడ్జిలు. వాళ్ళు చూడు బండ్లు బైక్లో డైరెక్ట్ దాని పైకి ఎక్కించి దాని మీద పోతుర్రు. ఏంది మన ఫుట్పాత్ మీద మనుషులు నడిచే దాని మీద బైకులు దాని మీదకి ఎక్కించి దాని మీద పోతుర్రు. ఇక్కడ పోతానికి ప్లేస్ లేదు ఈ బ్రిడ్జ్ మీద. 2 బండ్లు కథం ఫిక్స్డ్ అయిపోయినాయి. పక్క నుంచి పోవాలన్నా కానీ భయపడతారు. ఇంత సందులో పోవాలంటే ఎక్కడ పోతారు? బర్దవాడ నుంచి వెళ్ళి ఖరగ్పూర్ రోడ్డు మళ్ళాం. ఇక నిర్వస్తాన్ని రొట్టెలు తెచ్చుకుని ఇక మహేష్ ఆరు తింటుండు. ఇక నేను అన్నం తింటున్నా. మళ్ళీ నిద్ర వస్తాయి ఇక ఇబ్బంది అవుతుంది. కానీ చీకట్లు తోలాంటి జర నాకు కనిసి బాగా దొరకన్నాను. బయలుదేరుతున్నావు ఇక. బండి రోడ్డు మీదకి ఎక్కాలన్నా కానీ బండ్లు ఆగుతలేవు, కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. చలో ఖరగ్పూర్. నైట్ మొత్తం తెల్లారిందాక కంటిన్యూ తోలుతా. మళ్ళీ నాకు ఎట్లుంటుంది అంటే నా మైండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. బండి అర్జెంట్గా వెళ్ళాలి అని టెన్షన్ ఉందనుకో 2 రోజులైనా సరే కంటిన్యూ నడుపుతా. 1 గంట పనుకొని అట్లా 1 గంట 2 గంటలు అట్లా పనుకుని అనుకో మళ్ళీ కంటిన్యూ నడుపుతా. 2 రోజులు నిద్రపోకుండా అట్లనే కంటిన్యూ జర్నీ చేస్తా. 1 గంటన్నర రెస్ట్ తీసుకుంటే చాలు. మళ్ళీ ఇక నిద్రపోయిన అనుకో కథం ఇక లేవని ఇక ఎంత లేవా అంత మత్తు నిద్రపోతా. ఎందుకంటే జర్నీ చేసి ఉంటాం కాబట్టి అట్లా. సీట్ బెల్ట్ నా తమ్ముళ్ళు కామెంట్ పెడుతుర్రు, సీట్ బెల్ట్ పెట్టుకో అన్న, నేను చూసి 10 మంది పెడతారు అని కామెంట్ పెడుతుర్రు. కానీ దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఏమి ఉండవు కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇది పెట్టుకుంటే మనం కంఫర్ట్గా నడపలేము కూడా దీన్ని. కారు వేరు ఇది వేరు. కారు కంటేనో మనకి అది మొత్తం లగ్జరియస్గా ఉంటుంది. ఇప్పుడే ఘటాలు పంచకూర దాటేసి మనం ఇట్లా రైట్ తీసుకున్నాం. హైవేలోకి వచ్చినాం సర్వీస్ రోడ్లో నుంచి. ఇక్కడ ఆపిండి అన్న ఛాయ్ దాదామని ఆపినాం. 400 రూపాయలే కాదు 500 రూపాయలు చిల్లర పైసలు తీసుకున్నా. 500 రూపాయలు చిల్లర పైసలు తీసుకుంటే 130 మిగిలినాయి. 130 అంటే 370 రూపాయలు పోలీసు వాళ్ళకైనా. 20 10 పెద్దగా ఏమి ఇచ్చేది ఏం లేదు. ఛాయ్ తాగొద్దా తాత? యాది తాత దావేది. ఇక్కడ బాలాసూరులో మన బంక్ ఉంటుంది, భారత్ బంక్లోకి వచ్చినాం. ఇక్కడ పెట్టుకున్నాం ఏ ఇబ్బంది లేకుండా. ఫుల్ స్లీపీగా ఇప్పుడు నేను కంటిన్యూ జర్నీ చేసి వచ్చిన. ఓకే, నా బెడ్ అయితే మంచిగా రెడీ చేసుకున్నా మెత్తగా. 3 వడాలు తిన్నా, పడుకుంటున్నా హ్యాపీగా నిద్రపోతా. లేచేసరికి మా తాతయ్య మంచిగా నా కోసం వంట చేసి రెడీగా పెడతాడు. ఆయన తినేసి నిమ్మలంగా 2-3 గంటల తర్వాత లేపితే నేను లేచినాక ఇక మళ్ళీ జంపు జలాని ఇక కంటిన్యూ డైరెక్ట్ పోయి అన్లోడ్ పాయింట్ ఉంటాం. ఇక ఏ చెదర కప్పుకురాదు. చెదర వద్దు నాయన, మళ్ళీ తర్వాత ఉడకపోస్తా నీరు పట్టాక. కాదు ఏమో బురే అది చేసుకోపోయి. ఇప్పుడైతే ఇక జర అయితే ఆటోలు వస్తారు, బాధలు ఉంటాయి. ఇక 10 రోజులు వచ్చినాం. ఇలా బంకులో పెట్టి రాత్రి నిద్రలేదు మహేష్ వరకు. ఇక ఆయన పండుకున్నాడు. అన్నం కూర వండినా, నేను తిన్నా ఓ దమ్ము తిన్నా. మళ్ళీ ఇక ఈయన లేచినాక మళ్ళీ ఓ దమ్ము మళ్ళీ వేసినా ఇక పోదా. నీళ్ళు తెచ్చుకున్నాం, కొనుక్కుని ఇలా పోసుకున్నాం. ఇక జర అయితే చల్లబడతాయి. ఇక ఆటోలు వస్తారు రోడ్డు మీదకి, అందుకని అందరు వెళ్ళిపోతారు. ఇక మనం కూడా పోతే మంచిగా ఉంటుంది. ఎందుకని మంచిది వెళ్తాలే. అమ్మ ఇది వెళ్ళదు రా నాయన, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ వైర్లు నూకినవా? బాయ్ 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 దా. 5 దోస్తులు ఏ రారా నేను తీసినామంటే ఇక్కడ కేసులు పోసులు రాస్తారు. వెస్ట్ బెంగాల్ తీసేసినాం. ఇక మళ్ళీ ఇప్పుడు మన వర్ష ఎంట్రీ అయినాం అనుకో మళ్ళీ కలుపుకోవచ్చు. ఇక మళ్ళీ కటక్లో జర ఇబ్బంది. ఇక మళ్ళీ కటక్లో తీసేయాలి. కటక్ పోనేసారి దాంట్లో కథ ఏ రాని అంతా మన ఏరియా, అక్కడ ఏ ఇబ్బందులు ఉంటాయి. ఇక ధైర్యం చెప్తుండాలి. పడే ఆమె ఏమవుతుంది పడే నేను చూసుకుంటా అంటే నీ అమ్మ మనిషికి ధైర్యం వస్తుంది. పోయేదన్నా అంటే నీ తన ఇంటి తాతలు గుర్తులు వేస్తుంటే ఏముంది. ఇక అమ్మ ఏమంటున్నా
అది ఫసలు బైక్యా బైక్ బైకా ఆవులు కూడా అచ్చిన పడతాయి మరి అదే బైక్ అంట బ్రేకర్ కనపడుతున్నాయి ఆయన స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేక్లను బిరక్కట్టలు బ్రేక్ కట్టలు లచ్చు లచ్చనే రచ్చి ఊరుకో స్పీడు ఏం ఫీల్డ్ లేదు గీల్ లేదు నువ్వు సబ్జెక్ట్ నాయన నాకు కంగారు పెట్ట స్టీరింగ్ ఓ గయ్యే గట్టాటరానే నాకు ఇక ముందే కంగారు తోలుతా నేను కంగారు పోతామనే దియ్య నీళ్ళంటారు నీళ్ళని బండి టాటా కంపెనీ బాగా వస్తున్నాయి ఎండ్లే వెళ్తుంది తమ్ముళ్ళు మమ్మల్ని అయితే కన్నబాల పెడుతుంది అది మాయిసు పెడుతుంది వైర్లు గీర్లు మళ్ళా అమ్మ ఈ కుక్క అదే ఏ వైర్లు మొత్తం ఛార్జింగ్ పెట్టే వైర్లు కూడా ఏం చెప్పాలా ఏం ఉంచలేదు దాన్ని ఏం చేయాలి ఇక కూరగాయలు తెచ్చుకో తలాపులో పెట్టుకోకపోతే ముఖం మీద పెద్ద నీళ్ళు కొరుకుతుంది కూరగాయలు ఎత్తుకుని పోతుంది ముఖం మీద పారుతుంది అది దొరకకుండా పుడుకుని తప్పించుకుంటుంది అది ఆడపంతుందో ఏమో అది దొరుకుతలేదు మళ్ళా అది దొరకలేదు పాడగాలి అది ఆయిల్మెంట్ ఉంటుంది తెచ్చి ఆలుగడ్డకు పెట్టాలి ఇక ఏడన్నా చావని ఏం చేస్తాం మరి ఇక రోడ్లు అయితే 1/, అవతల పోతున్నాయి ఇవతల పోతున్నాయి అవతల పోతున్నాయి ఇవతల పోతున్నాయి ఎక్కడ పోయి ఈ దేశంలో ఎక్కడ తిన్నా అంతే ఉన్నది ఇది ఒక్కరు కాదు సాబో ఈ రోడ్ అయితే 2 నెలల సంది చూస్తున్నా వచ్చే కొడుతుంది ఇళ్ళకి అల్లకు దుర్గం ఇళ్ళ దుర్గం అల్ల దుర్గం ఈ గయ్య తీసుకొస్తుంది గిట్టిన దోస్తులు చూస్తున్నావుగా ఇళ్ళ దుర్గా అల్ల దుర్గా పోవాలి అమ్మ పోవాలి రోడ్ ఎప్పుడైతుందో ఇంకా 2 నెలలు పడుతున్నట్టుంది ఈ మొత్తం ఉడుకో ఇటోనా ఇంకా 2 నెలలు పడుతున్నట్టుంది ఏయ్ బాయ్ 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 తమ్ముళ్ళు టాటా చెప్పుకుంటూ పోతారు మహేష్ అన్న అంటుండు నువ్వు అన్ని అల్పంది నువ్వు అది హైట్లో బండి అవ్వరు కదా కానీ చేసినప్పుడు పేపర్ ఉండే ఇట్లా పేపర్ ఉండే డోర్ పట్టుకోకుండా అటు మొక్కను పట్ట బండి ఎటు పోవాలి ఇది పట్టుకోనా ఇట్లా పట్టుకుంటా మరి అటు పోతే మరి ఉన్నదో చాలా 45 కిలోలు ఉన్నా